మిత్రులందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు, సార్ మా జిల్లాలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఖాళీలు అనేవి సున్నాలు ఉన్నాయి, సున్నాలు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంది? కర్నూలుకు సంబంధించి పోస్టులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా. కర్నూలుకు సంబంధించి మిగిలిన జిల్లాల వాళ్ళు ఎన్ని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది నాన్ లోకల్కి సంబంధించి, దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ డిఎస్సిని ఏపీ డిఎస్సి అనే కంటే కర్నూలు డిఎస్సి అంటే బాగుంటుంది. మనకి ఈ డిఎస్సిని కర్నూలు డిఎస్సి అని చెప్పేసి అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 2217 పోస్టులు ఏవైతే ఉన్నాయో మిగిలిన 12 జిల్లాల్లో కలుపుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు ఒక కర్నూలులో అన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి కర్నూలు అభ్యర్థులకి ఇది ఒక తీపి కబురు కింద చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మాట్లాడిన తర్వాత ఎన్ని పోస్టులకి మిగిలిన 12 జిల్లాల వాళ్ళకి పోటీ పడే అవకాశం ఉంటుంది, దీని గురించి మాట్లాడదాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి కర్నూలులో 84 పోస్టులు అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి 113 పోస్టులు అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి 43 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ గణితం 73 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 44 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 44 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 35 పోస్టులు. పీఈటీకి సంబంధించి 135 పోస్టులు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగుకు సంబంధించి అత్యధికంగా మిగిలిన ఏ జిల్లాల్లోని లేని విధంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే మిగిలిన అన్ని జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఒక కర్నూలు జిల్లాలో మాత్రమే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి. మిగిలిన ఎక్కడ కూడా సరైన ఒక మంచి సంఖ్యలో పోస్టులు కనిపించలేని పరిస్థితి. ఇక్కడ ఈ కర్నూలు ఎస్జిటి పోస్టులకు సంబంధించి మిగిలిన 12 జిల్లాల వాళ్ళకి ఎంత పర్సంటేజ్ పోస్టులకి పోటీ పడే అవకాశం ఉంటుందనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మొత్తం 1614 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కన్నడకు సంబంధించి ఒక 32 పోస్టులు, మొత్తంగా 380 నుంచి 400 మధ్య మనకి ఈ ఓపెన్లో ఈ సంఖ్యలో పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకి మొత్తం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం పోస్టుల్లో 20% అవకాశం ఉండదు. మనకి ఓపెన్ కోటాలోకి ఏవైతే పోస్టులు వస్తాయో మనకి ఓపెన్ కోటాలకి దాదాపుగా 380 నుంచి 400 వరకు ఏవైతే పోస్టులు వస్తాయో దీనిలో 20%కి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 380 నుంచి 400 పోస్టులు ఏవైతే ఉన్నాయో కర్నూలుకు సంబంధించి వీటిని 20% కింద చూస్తే మనకి దాదాపుగా ఒక 80 నుంచి ఒక 80 పోస్టులకైతే మిగిలిన అన్ని జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఏవైతే జనరల్లో వచ్చే 80 పోస్టులు ఉంటాయో వీటికి అందరూ కూడా పోటీ పడవచ్చు. కర్నూలు జిల్లా అభ్యర్థులతో పాటుగా మిగిలిన 12 జిల్లాల అభ్యర్థులు కూడా ఈ 80 పోస్టులకు సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే కర్నూలులో స్టేట్ ర్యాంకర్లు ఉంటారో ఆ స్టేట్ ర్యాంకర్ల ప్రకారం ఈ ఓపెన్ పోస్టులకు సంబంధించి మెరిట్ ప్రకారం జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సుమారుగా ఒక 80 నుంచి 120 పోస్టులు మనకి మిగిలిన 12 జిల్లాల వాళ్ళకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అవకాశం ఉంటుందని చూసినట్లయితే రఫ్గా మనకి ఒక 80 నుంచి 120 ఎలా వస్తాయని చూసినట్లయితే ప్రతి రిజర్వేషన్లో కూడా మనకి జనరల్ కోటా ఉమెన్ కోటా అని చెప్పేసి ఉంటుంది. జనరల్ కోటా ఉమెన్ కోటా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఓసీ కోటా ఉందనుకుంటే ఓసీలో జనరల్ కోటా ఉమెన్ కోటా అని చెప్పేసి డివైడ్ చేస్తాడు. ఈ జనరల్ కోటాలో ఉన్న పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడవచ్చు. ఉమెన్ కోటాలో ఉన్న పోస్టులకు సంబంధించి ఓన్లీ ఉమెన్ మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది. ఓసీలో ఉమెన్ కోటాలో పోస్ట్ ఉందంటే అది ఉమెన్కి మాత్రమే ఇస్తారు. ఇక్కడ పురుషుడు పోటీ పడే అవకాశం అయితే ఉండదు. ఇక మనకి బీసీఏకి సంబంధించి జనరల్ కోటా ఉమెన్ కోటా అని ఉంటుంది. బీసీఏలో జనరల్ కోటాలో ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ పోస్టుల్లో మళ్ళీ 20% ఈ పోస్టులకి నాన్ లోకల్ అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏలో జనరల్ కోటాలో ఒక 10 పోస్టులు ఉన్నాయనుకుందాం. బీసీఏలో జనరల్ కోటాలో ఒక 10 పోస్టులు ఉన్నాయనుకుంటే ఈ 10 పోస్టులకి 20% చూసుకుంటే ఒక 2 పోస్టులకి మిగిలిన జిల్లాల వాళ్ళకు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్లలో కూడా ఏవైతే జనరల్ కోటాలో ఉన్న పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించి రిజర్వేషన్ అభ్యర్థులు కూడా ఇక్కడ 20%లోకి వస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే అసలు మా జిల్లాలో పోస్టులే లేవు సున్నాలు ఉన్నాయి అనే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక చిన్న అవకాశం అయితే కనిపిస్తుంది, చూసుకోండి. ఇక ఉమెన్ కోటాలో ఉన్న పోస్టులకు సంబంధించి ఉమెన్స్ అనే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉమెన్ కోటాలో ఉన్న పోస్టులను ఎవరు కూడా కదపనాకి సరిపోరు, వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులు అనేవి చెల్లుతాయి. ఇక జనరల్ కోటాలకు కూడా ఉమెన్స్ అనే వాళ్ళు వస్తారు. జనరల్ కోటాలో మెరిట్ ప్రకారం ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మనకి రాష్ట్ర వారీగా ఖాళీలు సిద్ధం చేయమని నివేదిక వెళ్ళినట్లు తెలుస్తుంది.
రిజర్వేషన్ రోస్టర్ల వారీగా ఖాళీల సిద్ధం చేయమని నివేదిక వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక కథనం అయితే వచ్చింది. దాని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. గురువారం విద్యాశాఖ ఆదేశాలు ఖాళీల లెక్క ఇంకా తేలలేదు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఖాళీల లెక్కకు సంబంధించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియో చూడండి. దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ కర్నూలుకు సంబంధించి ఏ విధంగా 20% నాన్ లోకల్ అనేది వస్తుంది అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చాలామంది అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రభుత్వ హామీని దృష్టిలో పెట్టుకుని మెగా డిఎస్సి అన్నారు కదా, టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశగా ప్రిపేర్ అయిన పరిస్థితి. ఇప్పుడు తీరా చూస్తే కొన్ని జిల్లాల్లో సున్నాలే కనిపిస్తున్నాయి. ఒక కర్నూలులో మాత్రం ఎస్జిటికి సంబంధించి పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాలు సమర్పించడం కానివ్వండి, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి పనులు చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏవైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోస్టులు జీరోస్ ఉన్నాయో ఆ జీరోస్ ఉన్న పోస్టుల్లో ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెంచవలసిన అవసరం 100% ఉంది. లేదంటే ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఘోర అన్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాలు సమర్పించడం కానివ్వండి, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రస్తుతం మనోధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. కొద్దిగా సమయం ఇవ్వండి, వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తాయి. దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం ఇవ్వండి, మనోబలం మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఏ విధంగా రిజర్వేషన్ అనేది ఓపెన్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే 20% అంటే ఇక్కడ మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి కర్నూలులో 84 పోస్టులు అని చెప్పేసి ఉంది కదా. ఈ 84 పోస్టుల్లో మనకి ఓపెన్ కోటా కింద దాదాపుగా 16 నుంచి 17 పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 16 నుంచి 17 పోస్టుల్లో 20% అంటే దాదాపుగా ఒక 3 పోస్టులకి మిగిలిన 12 జిల్లాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. హిందీకి సంబంధించి చూసినట్లయితే 113 ఖాళీల్లో 20% ఓపెన్ కోటాలోకి మనకి దాదాపుగా ఒక 20 పోస్టులు ఓపెన్ కోటాలో ఉన్న ఆ ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులకి 20% అంటే దాదాపుగా ఒక 4 పోస్టులకి హిందీకి సంబంధించి పోటీ పడే అవకాశం. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. 20% అనేది ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులకు సంబంధించి 20% అనేది రిజర్వేషన్ అనేది ఇతర జిల్లాల వాళ్ళకి సంబంధించి వర్తిస్తుంది. మిగిలిన 80% పోస్టులు ఏవైతే ఉంటాయో 80% పోస్టులకు సంబంధించి సొంత జిల్లాల అభ్యర్థులు మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుందనే విషయానికి వచ్చినట్లయితే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో మీరు చదివారో ఆ జిల్లాల స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారు, ఏ జిల్లాకి నాన్ లోకల్ అవుతారు అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చిత్తూరు జిల్లాలో చదివి 9, 10 తరగతులు కర్నూలు జిల్లాలో చదివినట్లయితే మీకు లోకల్ జిల్లా అనేది చిత్తూరు జిల్లా అవుతుంది. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఓపెన్లో చదివిన వాళ్ళు కానివ్వండి, లోకల్ నాన్ లోకల్ ఏ విధంగా డిసైడ్ చేస్తారనే విషయానికి వచ్చినట్లయితే గృహ ధృవీకరణ పత్రం అని ఉంటుంది. మనకి గృహ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు. ఈ గృహ ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ దాన్ని వెరిఫై చేసి మీకు గృహ ధృవీకరణ పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారని దాని ప్రకారం కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం.